అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైంది. ఈ ఓటమి పాలైన తర్వాత వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, అదిగాక జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులు కూడా కొందరు పార్టీ మారటం జరిగింది. వీళ్ళందరూ కూడా మనందరికి తెలుసు. ఇప్పుడు నేను పేర్లు చెప్పడం కాదు, కానీ వీళ్ళందరి పరిస్థితి కూడా ఇప్పుడు ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి చందంగా ఉంది. వీళ్ళు పార్టీలు అయితే మారారు, కానీ ఎక్కడ ఆ మారి వెళ్ళినటువంటి పార్టీల్లో యాక్టివిటీ ఎటువంటిది లేదు. అక్కడ జీరో అయిన పరిస్థితి ఉంది. ఉన్నటువంటి కూటమి నాయకులు దగ్గర వాళ్ళ నిజంగా చెప్పాలంటే వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చునే పరిస్థితి లేకపోతే పార్టీలో వద్దు, మీరు బయటికి వెళ్ళిపోవచ్చు అనే రకంగా వీళ్ళ పరిస్థితులు దారుణంగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అక్కడ నిలబడగలుగుతారా, లేదా మరలా తిరిగి గో బ్యాక్ అంటూ వైసీపీలోకి వస్తారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా జరుగుతున్న అంశం అనమాట. అయితే ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, మొన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్, పాత్రికేయ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళైనా సరే బలమైనటువంటి నాయకుల్ని మనం చేరదీయాలి, బలమైనటువంటి వ్యక్తులకి మనం అవకాశం కల్పించాలి అనే దిశగా ఆయన కొన్ని పార్టీకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కొంచెం ఇండైరెక్ట్గా మాట్లాడటం జరిగింది. దీన్ని బట్టి ఆలోచిస్తే వెళ్ళినటువంటి వాళ్ళు మరలా తిరిగి పార్టీలోకి రావడానికి అవకాశాలు ఒక రకంగా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే పార్టీ మారినటువంటి నాయకులందరూ కూడా ఇంకా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులతోటి టచ్లో ఉన్నారు. వాళ్ళు సరే ప్రభుత్వం లేదు కదా, మీరు వచ్చి చేసేది ఏముంది, కొంచెం సమయం ఉంది కదా, వెయిట్ చేయండి అన్నట్టుగా ఉన్నారు. కానీ ఎన్నికల సమయానికి పార్టీలోకి వస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఆ సీట్లు, గతంలో పోటీ చేసి ఓడినా గెలిచినటువంటి సీట్లు వాళ్ళకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అందుకని ఇది గమనించినటువంటి కొంతమంది పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి నాయకులు ముందుగానే వారి స్థానానికి మళ్ళీ చేరుకొని వైసీపీ నుంచి టికెట్ కోసం ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతానికి చాలామంది చాప కింద నీరులాగా వైఎస్ఆర్సీపీకి గేట్ అంచుల దాకా వచ్చిన్న పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు, ఎప్పుడు మరలా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరతారు అనేవి ఇప్పుడు చాలా కీలకంగా మారిన అంశాలు. సో ఇదే కోవలో పార్టీలో మారినటువంటి ప్రముఖులు ఆంధ్రప్రదేశ్లో చాలామంది, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి, అంటే కొంతమంది పార్టీకి ఎన్నికలకు ముందు మారారు, కొంతమంది ఎన్నికల తర్వాత మారారు. ఆ తర్వాత సామినేని ఉదయబాబు గారు కావచ్చు, ఆళ్ల నాని గారు కావచ్చు, అవంతి శ్రీనివాస్ గారు కావచ్చు, మోపిదేవి వెంకటరమణ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయా పార్టీల్లో చేరారు, కానీ ఎక్కడ యాక్టివిటీ లేదు. కనీసం అక్కడ ఇన్ఛార్జి పదవులు కూడా లేవు. నాకు తెలిసి ఒక సామినేని ఉదయభాను గారు మాత్రం జిల్లా అధ్యక్ష పదవి, కృష్ణా జిల్లా అధ్యక్ష పదవి ఏదో ఇచ్చినట్టున్నారు, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి పదవులు ఏమి ఇవ్వలేదు. జనసేన కావచ్చు, కూటమి కావచ్చు. ఇలాంటి సమయాల్లో ఒకానొక సమయంలో వైసీపీలో ఒక వెలిగినటువంటి నేతలు వీళ్ళంతా తీసిపారేసినటువంటి నాయకులు ఏం కాదు. ఒక వెలిగినటువంటి నాయకులు, చాలా బలమైనటువంటి నాయకులు, కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్థానాన్ని కోల్పోయి వేరే వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి నేడు కనిపిస్తాం. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూటమి మీద అసంతృప్తిగానే ఉన్నారు. మరి వీళ్ళు మరలా వైఎస్ఆర్సీపీలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయా అంటే, అవకాశాలు ఉన్నాయని ఇండైరెక్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కానీ ఇంకా వాళ్ళకి అపాయింట్మెంట్లు అయితే కల్పించలేదు. మరి ఇలాంటి వాళ్ళకి కల్పిస్తే ఖచ్చితంగా గేట్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా దగ్గర ఒక 20 నుంచి 30 మంది, అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వైఎస్ఆర్సీపీకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం పాదయాత్రకు సంబంధించి మరో 2.0 అనే ఒక పాదయాత్రతో ప్లాన్ చేసుకుంటున్న సందర్భంగా ఇప్పుడు ఆయన కొంచెం బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇవి అయిన తర్వాత కానీ ఈ పాదయాత్రలో ఈ మారినటువంటి వాళ్ళు మళ్ళీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరుతారా లేదనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం చాలా సిస్టమేటిక్గా నెక్స్ట్ ఎన్నికలకి ప్లాన్ చేసుకుంటా ఉన్నారు.
ఇప్పుడు పార్టీలు మారిన వాళ్లే కాదు, కొత్త వాళ్ళకు కూడా పార్టీ అవకాశాలు ఇచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతానికైతే చోట్ల వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జీలు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. సో పార్లమెంట్ ఇన్ఛార్జీలు కావచ్చు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు కానీ లేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా సెటరేట్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరో పాదయాత్రని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పటికే పార్టీ మారిన వాళ్ళందరూ కూడా మరలా సీనియర్ నాయకులతో టచ్లో ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఏదో సందర్భంలో చేరుతారు అనేది మాత్రం తేటతెల్లమవుతోంది. థ్యాంక్ యూ.